మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. తులారాశి వారికి 2026వ సంవత్సరం కొత్త సంవత్సరంలో మొదటి మాసం చాలా అద్భుతంగా ప్రారంభం కాబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే తృతీయ స్థానంలో ఉండేటువంటి రవికుజుల యొక్క స్థితితోటి ప్రారంభమవుతూ ఉన్నది, గురుబలంతో ప్రారంభమవుతూ ఉన్నది, శని బలంతో ప్రారంభమవుతూ ఉన్నది, చంద్రబలంతో ప్రారంభమవుతూ ఉన్నది. కాబట్టి అద్భుతమైనటువంటి మాసము ఈ జనవరి నెల. చాలా ఆనందదాయకంగా ప్రారంభం చేస్తారు. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే 15వ తారీఖు వరకు రవికుజుల యొక్క బలం ఉంటుంది. ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే అనుకున్నటువంటివన్నీ కూడా జరుగుతాయి. పలానాది కొనుక్కోవాలనుకుంటున్నాం, పలానా చోటుకి వెళ్ళాలి అనుకుంటున్నాం, పలానా వాళ్ళని కలవాలి అనుకుంటున్నాం, పలానా ప్రాపర్టీ కొనాలి, లేదా పలానా మన దేశానికి మనం వెళ్ళాలి అనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్లో చక్కటి అనుకూలత అనేటువంటిది ఈ రాశి వారులలో కనబడుతూ ఉన్నది. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా గొప్పగా ప్రారంభమై వెళ్లే కొద్దీ ఆ దీర్ఘ సంచార గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో ఆర్థిక పరిపుష్టిని, ఆరోగ్య పరిస్థితుల్లో ఎదుగుదలని వీటన్నిటిని కూడా కలిగిస్తూ ఉంటాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ నెలలోనే 15వ తారీఖు దగ్గర నుండి పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతోంది. అంటే అక్కడ ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా కూడా 3 గ్రహాలు వీరికి ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ పంచగ్రహ కూటమిలో రవి కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ కొంత ప్రతికూలించినప్పటికీ సరే చంద్రదోషం ఒక 2.5 రోజులకు పోతుంది, శుక్రబుధులే అనుకూలిస్తారు. కాబట్టి ఈ నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా ఉంటే అది 15వ తారీఖు మునిపే చేసేసుకోవాలి. 15వ తారీఖు దాటిపోతే ఉండేటువంటి వాతావరణం అంత అనుకూలించదు. ఎందుకు? అర్ధాష్టమ రవి, అంతఃక్లేశం గృహశ్ఛిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. అక్కడ కుటుంబపరమైనటువంటి విషయాల్లోనో లేదా కుటుంబానికి తగినటువంటి టైం మీరు కేటాయించుకోలేకపోవడమో, లేదా పై అధికారుల వల్ల ఒత్తిడి రావడమో, లేదా మీకు కావలసినటువంటి సెలవులు అక్కడ దొరకకపోవడం వల్ల మీకు ఉండేటువంటి అసంతృప్తో ఏదో ఒకటి మొత్తం మీద కనబడుతూ ఉంటుంది. కాబట్టి 15వ తారీఖుకు మునిపే మీకు ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి. 15వ తారీఖు దాటాక రవికుజుల యొక్క బలం తగ్గిపోతుంది. అంటే ప్రభుత్వపరమైనటువంటి విషయాలైనా, రియల్ ఎస్టేట్ అయినా, మరే ఇతరత్ర వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోలైనా, భూ సంబంధమైనటువంటి అమ్మకాలు కొనుగోలైనా ఏదైనా సరే 15కి ముందే మీరు పూర్తి చేసుకుంటే అన్నిట్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు. మరి 15 తర్వాత ఏమవుతుందండి అంటే కొంత బలం తగ్గుతుంది. కాబట్టి ఈ ఇంట్లో ఉండేటువంటి విషయాలు కొంత ప్రతిబంధకాలు అయి ఉండొచ్చు. చతుర్థమందు బుధ శుక్రులు ఉండనే ఉన్నారు. వారు మీ ఉద్యోగ పరంగానో లేదా మరే ఇతరత్ర విషయాల్లోనో కొంత ఉపయోగంగానే ఉంటారు. అంటే మీకు శ్రమ తగ్గించేటువంటి విధంగానే ఉంటారు, కానీ ఈ రవికుజులు ఇచ్చినంత బలం ఉండదు. కాబట్టి ఈ జనవరి నెలలో తులారాశి వారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని 15వ తారీఖు దాటాక కూడా బలాన్ని మనం పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా రవిగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన చెయ్యాలి. రవి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయగలిగితేనే, ఎందుకంటే అది మాఘమాసం కూడాను కదా, అందువల్లనే ఆదివారాలు నిష్టగా ఉండి ఆదివారాలు సూర్యారాధన చేసుకుంటూ, అంటే క్షీరాన్నాన్ని భుజిస్తూ, మిగతా రోజుల్లో ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ వెళ్ళగలిగితే రవి యొక్క సంపూర్ణ బలాన్ని కూడా పొందగలిగి 15వ తారీఖు తర్వాత కూడా గ్రహస్థితులు యోగిస్తాయి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో, ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారతదేశ ఆమోదిత భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి
ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు. కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి, పంచగ్రహ కూటమి 12 రాసుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో 2026 జనవరి మాసం తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో గురువుగారు నుండి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. 2026 జనవరి మాసం తులారాశి వారి పరిస్థితి ఏంటి? ఎలాంటి అదృష్టాన్ని ఇలా తీసుకురాబోతుంది గురువు? చాతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ధనస్సు రాశిలో, మకర రాశిలో చాతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు కంజంక్షన్ అవుతాయి. రవి, బుధ, శుక్ర, కుజులు. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, లగ్జరీని ఇచ్చేవాడు. కుజుడు రియల్ ఎస్టేటు, మెకానికల్ ఇంజనీరు, అలానే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటివి ఇచ్చేవాడు కుజుడు. రవి ఉద్యోగ కారకుడు అంటారు సహజంగా. ఉద్యోగము, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. బుధుడు ఏమిటంటే వ్యాపార రంగంలో బుద్ధి కుశలత, సరైన బుద్ధి, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవటం, ఒక ప్లాన్గా వెళ్ళేది బుధుడు కారణమవుతాడు. అయితే ఈ 4 గ్రహాలు కంజంక్షన్ అయినాయి. అలా ధనస్సు రాశిలో కంజంక్షన్ అయ్యాను, అలానే మకర రాశిలో. ధనస్సు రాశికి అధిపతి గురువు, మకర రాశికి అధిపతి శని. అంటే ఈ 4 గ్రహాలు ఆ 2 రాశుల్లో సంచారం చేయటం జరిగింది. అయితే మిథున రాశిలో గురువు వక్రగతిలో ఉండటం, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలో సంచారం. ఈ తులారాశి వాళ్ళకి ఏమిటి అని అంటే సహజంగా రాశి తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం. తృతీయ స్థానంలో కుజుడు అంటే ఏమిటి? ద్వితీయాధిపతి, అలానే సప్తమాధిపతి కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల భూమి కారకుడు, ధరణీగర్భ సంభూతుడు అంటాడు కుజుడు. అంటే వ్యవసాయ రైతులకి లాభాలు కలుగుతాయి. రేపు మనకు వచ్చే సంక్రాంతి, ఈ సంక్రాంతిలో ఏంటి? పంటలు మంచిగా పండితేనే, పంటలు బాగా పండితేనే టౌన్లలో జనాలు టక్ చేసుకొని తిరిగే అవకాశాలు ఉంటాయని పాత రోజుల్లో ఒక సామెత. అంటే రైతులు బాగుంటేనే ప్రపంచం అంతా కూడా కళకళలాడుతూ ఉంటుంది. అందువల్ల మనం డబ్బు తినలేంగా. చిరంజీవి వేటలో ఒక విలన్కి వజ్రవైడూర్యాలు తినిపిస్తుంటాడు, ఇవి తిను, డబ్బు తిను అని. అలా డబ్బు తినలేడుగా మనిషి. మనకి బియ్యం ఉండాలి, గోధుమలు ఉండాలి, జొన్నలు ఉండాలి, టమాటాలు ఉండాలి, వంకాయలు ఉండాలి, ధాన్యాలు ఉండాలి, రకరకాల వస్తువులు పండాలి. పండితేనే మనం తినగలుగుతాం. ఈ మాత్రం బతుకు గడిపే అవకాశం ఏంటంటే వ్యవసాయం బాగుండాలి. అయితే రైతులకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రేపు ఈ రాశి వాళ్ళల్లో ఉన్న రైతులు ఎవరైతే జన్మించారో సంక్రాంతిని మన పంట వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
రైతులు హ్యాపీగా ఉంటే ప్రపంచం అంతా హ్యాపీగానే ఉంటుంది. అలానే కుజుడి యొక్క ప్రభావం రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, మెకానికలు, అలానే మెడికలు, ల్యాబొరేటరీస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల తులారాశి వాళ్ళకి పిత్రార్జితం బాగా కలిసి రావటం, అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో సఖ్యత, భావి బంధము, డిస్ప్యూట్స్ లేకుండా బాండింగ్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మంచిదే, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూసుకుంటే తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభంలో రాహు ఉన్నాడు. శని నేను ఇందాక చెప్పినట్టుగా శని 6వ స్థానంలో ఉండటం వల్ల శత్రువులు మిత్రులుగా వాడటం, కొంతమంది శత్రువులు దూరంగా వెళ్ళిపోవటం, అంటే దుష్టుని చూసి దూరంగా ఉండాలంటారు. అలాంటివన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవటం, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తులారాశికి రాస్యాధిపతి అయిన శుక్రుడు తృతీయ చతుర్థాల్లో ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఉంటాయి. కేతు యొక్క బలం వల్ల కూడా కొంత జ్ఞానం రావటమే కాకుండా ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఆస్తులే కాదు, ఫైనాన్షియల్ పరంగా డబ్బులు, గృహ ఉపకరణ వస్తువులు, ఇంటి మీద ఇల్లు వేయటం, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేతు యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి కేతువు బాగానే ఉన్నాడు. అలానే చాలా గ్రహాలు కూడా ఎక్కువగా బాగానే ఉన్నాయి. తులారాశి వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం జనవరిలో నెల లేదు, కానీ ప్రశాంతంగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే మానసికంగా కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే 6వ స్థానంలో శని, 6వ స్థానంలో శని ఏంటంటే లాభాలు ఇస్తుంది. ధనధాన్య వృద్ధి అంటారు. ధనధాన్య వృద్ధి అంటే ఏమిటంటే ధాన్యం అంటే ధనమే అని అర్థం, డబ్బులే, కరెన్సీ 500 రూపాయల నోటే. చాలామందికి తెలియదు, మేము పాతకాలంలో చెప్పినట్టుగా నేను చెప్తున్నాను అనుకుంటున్నాను. ధనధాన్య వృద్ధి అంటే ఏంటంటే శాస్త్రంలో, సంస్కృతంలో రాసిన పాత పుస్తకాల్లో రాసిన విషయాలు. ధనధాన్యం అంటే ధాన్యం మన ఇంటికి ఒడ్లు, బియ్యం ఇలాంటివన్నీ వస్తే అవి ధనమే, లక్ష్మీ స్వరూపమే. అంటే లక్ష్మీదేవి వచ్చినట్టే మనకి. అసలు కరెన్సీ నోటు లక్ష్మీ కాదు, రాగి నాణాలు, రూపాయి బిళ్ళలు, ధాన్యము, సరుకులు ఇలాంటివన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపమే. ఆ లక్ష్మీదేవి దానిలోనే ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? 500 రూపాయల నోట్లో ఉండదు, ఆ రూపాయి కాయిన్లో, 10 రూపీస్ కాయిన్లో ఉండదు, ధాన్యంలో ఉంటుంది, బంగారంలో కనపడుతుంటుంది. అంటే వడ్ల బస్తాన్ని రైతు తీసుకొచ్చి దానిలో లక్ష్మీదేవి ఉంటుంది. ధాన్యలక్ష్మి అంటారు చూసారా, అసలు ఉన్న లక్ష్యమే ధాన్యలక్ష్మి. ఆ ధాన్యలక్ష్మి కాస్త ధనలక్ష్యంగా మారిపోయింది. ఆ సరుకును మార్కెట్లో వేస్తే డబ్బు కరెన్సీ నోట్లుగా మారిపోతుంది, అప్పుడు ధనలక్ష్మి అవుతుంది. ఆ ధనలక్ష్మి కాస్త పెళ్లి చేసుకుంటే వివాహలక్ష్మి అవుతారు. వివాహం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సంతానం కలుగుతుంది. అదే సంతానం సంప్రదింపదం అంటారు. ఆటోమేటిక్గా ఇంటర్లింక్లు ఇక్కడ. అందువల్ల ఎప్పుడైతే ధాన్యం అనేది లక్ష్మీ స్వరూపం అని అర్థం. దాని తర్వాత ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని గ్రహాలు అంటే బుధుడు కొద్ది వరకు బాగున్నాడని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత నూతన వ్యాపారాలు, వ్యాపార బంధాలు బాగా పెరిగిపోతాయి. జాయింట్ వ్యాపారాలు కూడా బాగా పెరిగిపోతాయి. అంటే గురువు వల్ల మటుకు కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయినా ఎక్కడొక్కడ అనవసరంగా 20% ఖర్చు అవుతుంటుంది. ఆ 20% డబ్బు అనేది వృధా ఖర్చు కాకుండా నివారణ చేస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దీనికి కొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకెళ్తే మంచి జరుగుతుంటుంది. గురుగారు, ఈ రాశి వాళ్ళకి విశేషంగా మంచి జరగాలంటే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? తప్పకుండా ఈ రాశి వాళ్ళు పరిహారం జరగాలంటే ప్రధానంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఏ అమ్మవారిని కొలిచినా కూడా ఒకటేనండి. అమ్మవారంతా రూపాలు ఒకటే, ఆమె రూపం విడిగా మారిపోయింది. లక్ష్మీదేవి ఒక గంట తర్వాత లక్ష్మీదేవిగా మారుతుంది, ఇంకో గంట తర్వాత సరస్వతీదేవిగా మారుతుంది, ఇంకో గంట తర్వాత అనవసరంగా జనాలందరికీ ఇచ్చి అనవసరంగా వీళ్ళందరికీ ఇచ్చాము దుర్మార్గులకు దుష్టులని దుర్గాదేవి అవతారం ఎత్తుతుంది. ఆమె కూడా పొరపాటు పడుతుంది పాపం. ఎందుకు అనవసరంగా కొంతమందికి చూడండి, పనికిమాలిన వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రపంచంలో. అంబటే ఆమె కూడా బాధపడుతుంది, మదనం పడుతూ ఉండొచ్చు బహుశా, ఎందుకంటే అనవసరంగా ఇలాంటి వాళ్ళకి ఇచ్చాను అని. అప్పుడు దుర్గాదేవి అవతారమే కోపంగా ఉద్రిక్తంగా ఉంటుంది. అలాగా అమ్మవారు కూడా పాపం ఆలోచన చేసే భగవంతుడు కూడా మనకు పురాణ ఇతిహాసాలు ఆలోచన చేసుకుంటారనే అర్థం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి.
అమ్మవారి ఆరాధనతో పాటు వీళ్ళు అనుసరించాల్సింది ఏంటంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని, గురువుల్ని ప్రార్థన చేయటం, అలానే గురువు యొక్క మర్యాదలు ఈ విషయంలో లోటు లేకుండా ఉండాలి. అకాల భోజనం జరిగే అవకాశాలు ఉంటాయి. సరైన సమయానికి వీళ్ళు తినరు, సరైన సమయానికి తినాలి. తిండి యొక్క విలువ తెలిసి ఉండాలి, తినాలి. వీళ్ళకి ఈ నేను చెప్పిన రెమెడీస్ అన్ని చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా గురించి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురువు. మహాదేవ. 2026 జనవరి మాసం విశేషంగా తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొత్త సంవత్సరంలో మొదటి నెల ఏ విధంగా కలిసి రాబోతుంది వీళ్ళకి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీదేవి యొక్క ఆరాధన వీరు ఎంత చేస్తారో, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధైభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిదాం వందే ముకుంద ప్రియాం. వీరు అమ్మవారితో ఎంతనైతే కనెక్ట్గా ఉంటారో తులారాశి వారు, వీరు అమ్మవారి రూపకంగా చక్కగా చిరునవ్వు నవ్వుతూ నిండుగా జడ వేసుకొని పుష్పాలను ధరిస్తూ స్త్రీమూర్తులు చక్కగా గాజులు వేసుకొని అమ్మవారు ఉండేటువంటి స్వరూపంగా ఎవరైతే ఉంటారో స్త్రీమూర్తులు, వారు నిజంగా వారికి ఆ అమ్మవారు ఎల్లవేళలా కూడా ఎలాంటి అన్యాయం చేయదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తాను. అయితే రూపం ఉంటే సరిపోదు, చక్కటి గుణం ఉండాలి. మరి ఆ చక్కటి గుణాన్ని కూడా కలిగినటువంటి వారు ఉన్నారు, కొందరికి లేదు. మరి ఉండేటువంటి వారు చక్కగా ఈ విధంగా తయారై చక్కగా అద్భుతమైనటువంటి గుణంతో అమ్మవారిని వీరు దర్శించుకున్న, అమ్మవారిని యొక్క ప్రసాదాన్ని స్వీకరించిన వీరికి ఎంత అంటే ఒళ్ళు పులకరించిపోవాలి. నేను చెప్పినంత మాత్రాన కాదు కదా, అసలు ఆ ఫీల్ ఎట్లా అంటే చాలా అత్యంత అద్భుతంగా వారు దర్శించాలి, అమ్మవారిని వారి మనసులో దర్శించాలి. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే తులారాశికి శుక్రుడు అధిపతి. శుక్రునికి లక్ష్మీదేవికి అసలు కనెక్టింగ్ మామూలుగా ఉండదు. కనుక ఎవరైతే తులారాశి వారు కానీ వృషభ రాశి గారు కానీ, ముందే చెప్తున్నా, మీకు టాప్ సీక్రెట్ ఇది, ఫ్రీగా చెప్పేస్తున్నా, బాగా గమనించుకోండి. మీ వస్త్రాధారణ అద్భుతంగా ఉండాలి. టాప్ సీక్రెట్ 1. టాప్ సీక్రెట్ 2, చక్కటి పర్ఫ్యూమ్స్ మెయింటైన్ చేయాలి. 3, నీట్గా ఉండాలి. ఒక అద్దం ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా మీరు ఉండాలి. ఇది గమనించుకోండి. నెంబర్ 4, రోజుకు సుమారుగా ఒక 10 నిమిషాలన్నా అద్దంలో మీరు చూస్తూ మాట్లాడుకోండి. అద్దంలో చూస్తూ మీరు మాట్లాడుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న ఒక యాపిల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉండండి. మన వెంకటేష్ లాగా ఉండండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్. తులారాశి, వృషభ రాశి ఏమాత్రము కొంత మజ్జుగా ఉన్నా, లేజీగా ఉన్నా ఎక్కువ మీరు టాప్ పొజిషన్కి అయితే రారు. ఇదైతే గమనించుకోండి అంతే. సో తులారాశి వారికి గడిచిన రోజులు చాలా బాధాకరము. ఒక 100 రూపాయలకు ఇబ్బంది పడిన సందర్భాలు, 100 రూపాయలకు వాళ్ళ భార్యను అడగడము, కొడుకులను అడగడము, మనవాళ్ళను అడగడము, దగ్గర ఉండేటువంటి వారి దగ్గర అప్పు చేయడాలు, చెడు వ్యసనాలు అధికంగా అయినటువంటి దాఖలాలు 2024 ఆగస్టు నుండి. కొంత ఇల్లీగల్ అఫైర్స్ ఏర్పాటు చేసుకోవడాలు, కొంత దగ్గరి వ్యక్తులు మనకు వీరికి చేతబడి లైక్ కొంత దుష్ట ప్రయోగాలకు కంకణం కట్టుకున్నటువంటి వారు ఉన్నారు. కొంత ప్రయోగాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారికి. ఎటు చేసినా ఏ పని ముందుకు వెళ్ళడం లేదు. మొత్తం ఇట్లా కట్లు వేసినటువంటి విధంగా ఉంది వీరి పరిస్థితి. సో 2026 ఈ జనవరిలో మరి ఎట్లా ఉంది వీరి యొక్క గ్రహస్థితి, లైక్ ఇవన్నీ విషయాలను చూసుకున్నట్టయితే, ముఖ్యంగా పిల్లలలో ఎవరికైనా ఒకటికి
ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది పనిచేసే చోట. కొంత ఆరోగ్య క్షీణత ఉన్నది, మానసిక ఆందోళన ఉన్నది, కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా నమ్మక ద్రోహము, నమ్మినటువంటి వారి నుండి నమ్మక ద్రోహము, అదే నేను చెప్పేది ఇప్పుడు. ఇది గత 2025 జనవరి నుండి ఏర్పడింది. 2026 జనవరిలో కూడా అదే విధంగా ఉన్నది. మీకు ఫిబ్రవరి దాటిందంటే నక్కతోకను తొక్కబోతున్నారు తులారాశి వారిది, బాగా గమనించుకోండి. ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి కొంత ధన నష్టము, శత్రువుల వల్ల కొంత భయము, వాడిని చూస్తేనే ఏదో భయం అనిపిస్తుంది మనకు, తెలియని భయం. అదేవిధంగా ఆలోచన అనేటువంటిది అద్భుతంగా ఉన్న కొన్ని సందర్భాలలో అది హీనంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. సో చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా తులారాశి వారికి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత ఆకస్మిక ప్రయాణాలలో కొంత వాహన ప్రమాదాలు, జాగ్రత్త, ప్రాణాపాయ సూచనలు, సమీప బంధు నష్టము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, ఏదో ఒక వ్యాధులు, కొంతమేర ధన నాశనము జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఒక రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద మొత్తంలో మీకు దెబ్బ పడే పరిస్థితి ఉన్నది. ఎవరైతే జనవరి నెలలో ఈ తులారాశి వారు ఉన్నారో వీరికి కొంత మజిల్స్ రిలేటెడ్ కానీ బోన్ రిలేటెడ్ కానీ కొన్ని ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. సో చాలా జాగ్రత్తగానే ఉండండి. మాట వీరు కూడా పొదుపు చేసుకోవాల్సిందే, తప్పదు. ఇక మరి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ తులారాశి వారికి స్థిరాస్తులలో చక్కటి లాభాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా మనకు కొంత మనకు రాజకీయ రంగంలో కానీ లేదా వేరే ఏదైనా పదవిలో ఉండేటువంటి వారికి ఒక విజయం లభించే పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మేబీ వారి జాతకంలో చక్కటి యోగం ఉంటే తప్పకుండా లభించేటువంటి పరిస్థితి ఉంది. తులారాశి వారికి స్త్రీ మూలక ఒక సంతోషకరమైనటువంటి వార్త వినే పరిస్థితి ఉన్నది. సో అదేవిధంగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు మాత్రము సత్యము తులారాశి వారికి, గమనించుకోండి. పదవికి సంబంధించినటువంటి హీనత అంటే మీరు చేసే ఉద్యోగంలో కానీ మీరున్నటువంటి అధికారంలో కానీ కొంత నష్టపూరితమైనటువంటి వాతావరణాలు, అదేవిధంగా కొంత గందరగోళమైనటువంటి సందర్భాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు, గతంలో చేసుకున్నటువంటి తప్పిదాలు, గతంలో చేసినటువంటి ఆ తప్పులకు సంబంధించినటువంటి తగు మూల్యము చెల్లించుకునే అవకాశం ఉంది. అది రాజకీయ రంగంలో ఉండేటువంటి రిలేటెడ్ ఉండేటువంటి వారు చాలా జాగ్రత్త. వీరికి ఏదో ఒక పెద్ద బాంబు వేలే పరిస్థితి ఉంది వీరింట్లో, ఇది చూసుకోండి. అదేవిధంగా ఒక పురుష మూలక స్త్రీ మూలక ఇబ్బందులు అయితే ఉన్నవి. ఎవరో ఒకరి మూలకంగా ఈ యొక్క అంటే పురుషులకు స్త్రీ మూలకంగా, స్త్రీలకు పురుష మూలకంగా. సో ఇది గమనించుకోండి. అదేవిధంగా డబ్బు మాత్రము అద్భుతంగా వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదో ఒక రకంగా డబ్బుకు లోటు లేదు తులారాశి వారికి, ఇది గమనించుకోండి. అదేవిధంగా కొంత పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. పేరు ప్రఖ్యాతలు కూడా మనకు లభించేటువంటి పరిస్థితి, యోగించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకనూ తులారాశి వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతూ ఉంది. జాగ్రత్త, 100 వస్తే 200 రూపాయల ఖర్చు ఉంది. ఇక దగ్గరలో ఉండేటువంటి బంధువులకు సంబంధించి ఏదో డిస్టర్బెన్సెస్ వార్తలు వినేటువంటి పరిస్థితి ఉంది. కొంత ధన నాశనం ఉన్నది. మేబీ స్థాన చలనం అయితే ఉంది, లైక్ ఏ విధంగా చూసినా కూడా. సో జాగ్రత్తగా ఉండండి. ఇక
అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటి అంటే స్త్రీమూర్తులకు గర్భసంచికి సంబంధించినటువంటి ఇబ్బందులు, యూట్రస్ ప్రాబ్లం కానీ, గాల్ బ్లాడర్ ఇబ్బందులు కానీ, అదేవిధంగా పురుషులకైతే గాల్ బ్లాడర్ రిలేటెడ్ కానీ, కిడ్నీల స్టోన్స్కు సంబంధించింది కానీ, అదేవిధంగా వృషణాలకు సంబంధించింది కానీ, ఇంకను చూసుకున్నట్టయితే చెస్ట్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్ చాలా జాగ్రత్త. అదేవిధంగా అనూహ్యమైనటువంటి కొన్ని అవరోధాలు, అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఏదో రకంగా ఇప్పుడు లైక్ మొన్న నేనే ఉన్నా, ఉదాహరణకు నాకు సంబంధించినటువంటి ఇదే ఉంది అనుకోండి. ఇందులో గతంలో మనం చెప్పినటువంటి డిసెంబర్లో అనుకోకుండా ఈ మనకు లైక్ ఇదేమిటి అప్పడాలు చేసేటువంటి క్రమంలో ఆయిల్ బాగా వేడెక్కింది అన్నట్టుగా కొంచెం వాటరు తెలియకుండా అప్పడాలపై పడడం జరిగింది. అది ఏం జరిగిందో తెలియదు. అప్పడం దానిలో వేస్తే టప్ మనది పేలింది. అది అంటే చిల్లినట్టుగా అయింది. అది ఇట్లా ఆయిల్ ఇట్లా చిల్లినట్టుగా అయ్యి చేయి మీద అంతా పడిపోయింది. చెప్పలేము. అంటే ఉదాహరణ ఇది. ఇలాంటివి ఏమైనా కావచ్చును. అది గ్లీజర్ హీట్ అయ్యి హైట్ వాటర్ కావచ్చును, లేదా మనకు ఒకటి రెండని కాదు, వేడికి సంబంధించినటువంటి ప్రమాదాలు ఏదైనా మనకు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో జాగ్రత్త. ఇది ఇట్లా చూసుకుంటూ పోతే ఇక చాలా ఇబ్బందులు అయితే ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా వారికి వ్యక్తిగతంగా కొన్ని ఉంటవి, కోరికలు ఉంటవి. సో నా వివాహం ఎప్పుడవుతుంది, నాకు మన వివాహం చాలా రోజులైంది, సంతానం ఎప్పుడవుతుంది, 2021లో వివాహం అయింది, మరి సంతానం ఇంకా అవటం లేదు, ఎట్లా, ఒక కారు కొనాలనుకుంటున్నాను, ఇట్లాంటివి. లేదా మేము పెట్టుకునేటువంటి ఒక బిజినెస్ బాగుంటుందా, మాకు ఎప్పటి నుండో ఒక ఫాస్ట్ ఫుడ్ పెట్టాలనేటువంటి కోరిక ఉంది. ఫాస్ట్ ఫుడ్ కానీ, లైక్ రెస్టారెంట్ కానీ. మరి ఇలాంటివి మనకు యోగించవా అనేది తప్పకుండా వ్యక్తిగత జాతకాలను చూసుకొని ముందుకు వెళ్ళాలి. తులారాశి అనగానే ఏదో రారి రూరే అక్షరాలు లైక్ ఇలాంటివి ఏది ఉండదు. మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. మీరు జన్మించినటువంటి ఆ డేట్ను అనుగుణంగా తీసుకొని అద్భుతంగా మనం ముందుకు వెళితే చాలా మార్పులు అయితే ఉంటవి ఖచ్చితంగా. ఒక మాట, విపరీతమైనటువంటి కాల్స్ కానీ, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ చాలా అయినవి. సో ఇక్కడ ఒక సంతోషకరమైనటువంటి విషయము, ఆనంద బాష్పాలతో చెప్పేటువంటి విషయం ఏంటంటే మీ ప్రేమ ఆప్యాయతకు చాలా సంతోషము. ఎంతటి ఆప్యాయత అంటే గురువుగారు మీ పాదాలకు నమస్కారాలు, గురువుగారు మీ అంటే మైత్రేయ ముహూర్తం అనేది మనకు కొన్ని ఛానల్స్లో మనం చెప్పాం. ఈ మైత్రేయ ముహూర్తాన్ని నేను వినియోగించుకున్న గురువుగారు, ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చిన వారు మైత్రేయ ముహూర్తాన్ని నేను వినియోగించుకున్న గురువుగారు నాకు బాగుంది, మైత్రేయ ముహూర్తాన్ని నేను వినియోగించుకున్న గురువుగారు నాకు బాగుంది, సంతోషం. కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఓకే, ఇదొకటి. అసలు వారికి నేను ఒక వాయిస్ మెసేజ్ పెడుతున్నా కదా, ఆ వాయిస్ మెసేజ్కే చాలా సంతోషపడిపోతున్నారు. చాలా సంతోషం గురువుగారు, నిజంగా మనసు పూర్తిగా చెప్తున్నా, అమ్మవారి శుభ ఆశీస్సులు అందరికీ కూడా. సో ఏది ఏమైనా కూడా ఒక 1-2 days 3 days అయితే కొంచెం, ఎందుకంటే చాలా కాల్స్ అనేటువంటివి పెరిగిపోయినవి. దీని మూలకంగా అందరితో మాట్లాడేసరికి నాకు మెడనరాలు, అంటే ఒక ప్రశ్న చూడడం అంటే చాలా ఇబ్బంది. ఏదో ఏం కావాలమ్మా అని చెప్పి నేను వారిని అడిగి, ఏం కావాలి సార్ అని చెప్పి వారిని అడిగి నేను మాట్లాడొచ్చును, 5 minutesలో క్లోజ్ చేయొచ్చును. కానీ నాకు అట్లా ఉండదు. నాకు ఒక ఛాలెంజ్, అది ఒక చాట్ ఓపెన్ చేస్తుంటే నాకు ఒక ఛాలెంజ్ కావాలి అక్కడ. సో నేను ఎట్లా అంటే ఒక బిడ్డ జన్మించేటువంటి టైంలో ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది, ఆ బిడ్డకు బయటికి వచ్చేటువంటి క్రమంలో ఆ బిడ్డ ఆనందమా లేదా ఏడుపా, కానీ ఎంత బాధ అయినా భరించుకుంటూ ఆ తల్లి సంతోషంగా జన్మిస్తుంది. సో ఆ విధంగా నేను ప్రతి చాట్ను చెక్ చేసే మూమెంట్లో నాకు అది ప్రతిదీ ఒక కొత్త, దాన్ని ఏమంటారు, ఒక కొత్త ప్రయోగము కానీ, ఒక కొత్త అవకాశం, ఒక కొత్తగానే ఫీల్ అవుతాను నేను. ఆనందం అవుతుంది, ఏదో ఒక భయం అవుతుంది, రెండూ ఉంటాయి నాకు. ఇందులో నాకు ఒక ఛాలెంజ్,
ఇది మాత్రం సంతోషం. తప్పకుండా కొంచెం ఏమైనా ఎమర్జెన్సీ అటు ఇటు ఉంటే తప్పకుండా 1 hour 2 hours మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అది చూద్దాం. సో ఏది ఏమైనా వ్యక్తిగత విషయాలకై తప్పకుండా తొందరపడి ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బందులు అయితే పడకండి. నా దగ్గరికే రండి అనుకుంటే నేను చెప్పట్లేదు, మీరు కనెక్ట్ కావాలి ఫస్ట్. ఇప్పుడు మీరు కనెక్ట్ అయితే మీరే వస్తారు. సో నా ప్రిడిక్షన్ మీకు నమ్మితే ఏదో జరిగింది. మొన్న ఒకరికి చెప్పాను, కాలు విరిగే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండన్న. ఒకరు కాల్ చేశారు, అపాయింట్మెంట్ తీసుకొని మరి గురుగారు మీరు చెప్పారు కాలు విరిగింది, హాస్పిటల్లో ఉన్నా. ఏందే బాబు, నిజంగానే గురుగారు మీ వార్త విన్నా, వారం రోజులు అయింది, నేను అప్పటికి జాగ్రత్తగానే ఉన్నా. ఒకటి పక్క నుండి ఆవు ఇట్లా అన్నదంట, కింద పడ్డాడు. జస్ట్ బండి మీద నుంచి కింద పడ్డాడు. అక్కడ మోరు అది లైక్ అదేదో ఉందంట, కాలుదాల పడింది, దానిపై బండి పడింది. ఇక్కడ మోకాల దగ్గర ఫ్రాక్చర్ అయిందట, మోకాలు ఇక్కడ జైంట్. చెప్పలేం అంటే అదంతా నేను చెప్పేది నేనైనప్పటికీ కూడా ఆ పలికే అటువంటి పలుకులు సరస్వతి అమ్మవారు చెప్పింది అని భావన చేసుకోవాలి తప్పకుండా. కనుక ఆల్ ద బెస్ట్ తులారాశి వారు. ఓవరాల్గా తులారాశి వారి పరిస్థితి ఈ జనవరి మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 జనవరి నెల కొత్త సంవత్సరం. సో మరి తులారాశి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎటువంటి ఫలితాలు ఈ మొదటి నెలలో వీళ్ళకి ఏర్పడతాయంటారు? ఎటువంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం ఐం వాగ్వాదిన్యై స్వాహ. మొట్టమొదటగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా, ఫాలోవర్స్కి, అభిమానులకి, మన అభిమానులందరికీ కూడా 2026 సంవత్సరంలో జరిగేటటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం వీళ్ళకి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద ఫ్రెండ్స్ అన్నమాట. అండ్ ఈ యొక్క తులారాశి వారికి మొట్టమొదటిగా ఈ సంవత్సరం జనవరి నెలలో కోర్టు సమస్యలు ఉన్నాయి. వీళ్ళాస్తే సివిల్ కేసులు, వీళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళ పెద్దలు పాపం వీళ్ళు ఏం తప్పులు చేయరు, వాళ్ళు సెకండ్ సెటప్లో అవి పెట్టేసుకొని, లేకపోతే ఏయో మీటింగుల్లో రాసేసి పొలాలు రౌడీ షీటర్ల చేతిలో పెట్టేస్తారు కొంతమందికి. ఆ విధంగా పాపం వీళ్ళతో ప్రమేయం లేకుండా వేరే వాళ్ళ కేసులు, వేరే తులారాశి వారికి ఒకరికి ఒక రకంగా ఉంటే ఇంకొకరికి ఒక రకంగా, మొత్తం మీద వీళ్ళు కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. తులారాశి వారికి చాలామందికి ఉద్యోగాలు పోయినాయి. అయితే భాగ్యములో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళకు ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు వస్తాయి, కంగారు పడాల్సిన పని లేదు. తర్వాత ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా శత్రు పీడలు పోతాయి, విదేశాలకు వెళ్ళిపోతారు, వాళ్ళ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. వీళ్ళ పొలం వెళ్ళి వీళ్ళ కోర్టులో జడ్జి అడిగితే వీళ్ళు మీ పొలమేనా అంటే వీళ్ళ వీళ్ళ తాతలు సంపాదించిన పొలాన్ని పాపం వీళ్ళు వెళ్ళి ఇది మాదండి అని చెప్పుకునే పరిస్థితికి దిగజారిపోయింది వీళ్ళ జాతకం జనవరి నెలలో. ఇది ఎన్నో 20 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కేసులు ఇప్పుడు ఫైనల్స్కి మూవ్ అవుతూ ఉంటాయి. కొత్త కొత్త వస్త్రాలు వేసుకుంటారు, ఎప్పుడో బంధుత్వాలు తెగిపోయినటువంటి బంధుత్వాలు అందరి దగ్గరికి కూడా వెళ్తారు వీళ్ళు. అలాగే ఉద్యోగాల్లో యమాస్ట్రిక్ట్గా ఉంటారు. పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మహాముండివాళ్ళు అయిపోతారు. వీళ్ళు ఏదంటే అది జరగాలి. సంతానం కూడా వీళ్ళు మహాముండివాళ్ళు అయిపోయి వీళ్ళంతా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తండ్రి ముద్దుగా కారు కొనిస్తాడు, బైక్ కొనిస్తాడు, కానీ పిల్లాడు తీసుకెళ్ళి ట్రిపుల్స్ని ఎక్కించుకొని వాడి ఫ్రెండ్స్తో వెళ్ళి ఎవరినో గుద్దుపడేస్తాడు. అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఆ చిన్నపిల్లాడు కాబట్టి వాడిని ఏమన్నారు ప్రేక్షకులు, ప్రమాదంలో ఉన్నవాడు, వాడి తండ్రి ఆవిడ అసలు బండి కట్టి కొన్నవాడిని వీడిని పట్టుకుంటారు. ఈ విధంగా తులారాశి డాడీస్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని బళ్ళు, బైకులు, పెద్ద పెద్ద కాస్ట్లీ హెచ్చులకు వెళ్ళిపోయి కొని ఇవ్వకూడదు వీళ్ళకి, పిల్లలకి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విపరీతంగా చదివి పడేస్తారు.
మామూలుగా ఉండదు. వీళ్ళ చదువు చూసి టీచరే భయపడుతుంది అనమాట. ఆ విధంగా అన్ని అడిషనల్ షీట్స్ రాసేస్తారు వీళ్ళు, పాస్ అయిపోతారు మొత్తానికి. ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి పాపం మొట్టమొదటి దెబ్బ తగిలేసరికి వీళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు ఉద్యోగం వస్తుందా, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చాలా గట్టిగా ఉన్నాయి, ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, రాంగ్గా పెడుతున్నాను గెస్ట్ చేసి అని భయపడతారు. ఏం భయపడక్కర్లేదు, ఆత్మవిశ్వాసంతో వీళ్ళు వెళ్ళిపోవాలి. గురుగ్రహం బాగుంది, ముందుకు దూసుకెళ్ళిపోతారు. అర్ధాష్టమ రవి వీళ్ళకి అందరికీ ఏంటంటే ఆల్జీమర్స్లు, మైగ్రేన్లు, గజ్జి ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి, చర్మ సంబంధమైన గజ్జి అన్నీ. ఆ తర్వాత దూరపు ప్రయాణాలు వెళ్తారు, అది కూడా అరకులో వెళ్తారు అందరూ చూడడానికి. మళ్ళీ ఊరు కూడా గ్యారంటీ కావాల్సి చెక్ చేసుకోమనండి కావాల్సి. వైజాగ్, శ్రీకాకుళం, ఒరిస్సా, మన తూర్పేపు వెళ్ళిపోతారు, కోస్తా ఆంధ్రాకి. అందరూ వెళ్ళి చూసేసి ఎంజాయ్ చేసి వస్తారు ఈ నెల. ఓ మర్చిపోయాను, ఎలాగో సంక్రాంతి, ఇప్పుడు సంక్రాంతి పండుగ అందరూ అటే వెళ్ళేది. చూసారా గ్రహాలు ఎప్పుడు ఎంత కరెక్ట్గా చెప్పినాయో. రవి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు రవి తూర్పు వైపు విపరీతంగా వెళ్తారు. ఆ విధంగా మొత్తం మీద ఈ రాశి వారికి అందరికీ కూడా పేకాటలు, కోళ్ల పందాలు అబ్బబ్బబ్బా బీభత్సంగా ఆడేస్తారు. భీమవరంలో, ఆకివీడిలో ఏ ప్రభుత్వాలు వాడుకుంటారా బాయి అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎంచక్క పర్మిషన్ తెచ్చి పెడతారు. తాగుడు, ఏం పర్వాలేదు, తాగేసేయచ్చు. సాధనకి దీనికి ఏం సంబంధం ఉండదు. తాగేవాళ్ళు చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఏమండి అది కూడా జాతకంలోనే మనం క్లారిఫై చేయాలి. ఏమండి మరి మేము ఉండే సంక్రాంతికి వెళ్తున్నామండి, ఎళ్ళకెళ్ళక అక్కడ చుట్టాలు ఉన్నారండి, చాలామంది కలుస్తారు, మరి అప్పుడు వారాలు రావచ్చు, శనివారాలు రావచ్చు, ఇలాగా మరి మేము ఏమన్నా పాటించాలా అండి, ఇలాగా పాపం తాగాలని లోపల ఉంది. అటువంటి వాళ్ళు ఎందుకు పాటించడం? దర్జాగా వెళ్ళండి, శుభ్రంగా తాగండి, తిండే, మీటింగే, ఈటింగే. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి, కానీ ఒక్క కండిషన్ నేను చెప్పింది మాత్రం చేయండి, అది జగద్గురువులు చెప్పింది. పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, తర్వాత ఈ యొక్క సాధువులకి దాన ధర్మాలు చేసుకోండి. ఇవి చేసుకుంటే మీకు ఏదో ఒక రోజున మేలు చేస్తాయి. నేను చెప్పినది ఈ ఒక్క సూత్రం మాత్రమే మీకు లైఫ్లో చచ్చిపోయేటప్పుడు మీరు ఇప్పుడు కనుక నా మాట విని చేసుకుంటే, అబ్బా ఆ రోజు ఆయన చెప్పాడు రా అని అందరూ కూడా నన్ను గుర్తు చేసుకుంటారు. అలాగే ఈ రాశి వారందరూ కూడా ముఖ్యంగా పెళ్ళాలు ఏడిపించుకు తినేస్తున్నారని చెప్పేసి డైవర్సులు ఇచ్చేస్తామని చాలామంది టైలర్లు వాళ్ళు విజృంభిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి తులరాశి వారికి ఎంతసేపు కూడా, తులరాశి భార్య ఎలా ఉంటుందండి అని అంటే ఎంతసేపు గొణిగి పడేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు పాపం, వీళ్ళు విసుగుపోయి కోర్టులకు వెళ్ళిపోతారు. ఈ విధంగా భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వీళ్ళు పరిష్కారం చేసుకోవాలా. అంతేగాని పోలీస్ స్టేషన్కి మాట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోకూడదు. ఖాళీలు లేవు అసలు, కేసులు, కోర్టులు ఇప్పటికే. తర్వాత కొత్తగా ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. పాత ఉద్యోగస్తులు, కొత్త ఉద్యోగస్తులు వీళ్ళిద్దరు కలిసి పోటీ పడతారు. అంత నిరుద్యోగ సమస్య అనేటటువంటిది ఉంటుంది. అందువల్ల వ్యాపారస్తులను మనం ఎంకరేజ్ చేయాలి. ఒక ఉపాసనారెడ్డి, ఒక తమన్నా లాగా వీళ్ళందరూ కూడా విజృంభించాలి, ఎంటర్ప్రెనర్స్ అవ్వాలి. అయినప్పుడు మాత్రమే వీళ్ళ బతుకుతూ 10 మందిని బతికించే స్థాయికి వెళ్తారు. ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వెళ్తే మటాష్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే తులారాశి అంటేనే 10 మందితో కలిసి ఉండేటటువంటి రాశి, ఒంటరిగా ఉండలేరు పాపం. కాబట్టి ఆస్తులన్నీ కలిసి వస్తాయి, బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. మొత్తం ఈ యొక్క రైతుల కొనుగోళ్ళు, రైతులు చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్కి చేత వ్యాపారాలు. కాస్త ఇబ్బందికరము పాలన విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు వీళ్ళకి ఈ మాసం? ఆడవాళ్ళతో మాట్లాడకూడదు, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. కామా తురాణ నా లజ్జ నా భయం అని తులారాశి వారు అసలే రసికులు. వీళ్ళు ఏం చేస్తారు, పొలం చేసుకురావా బాబు అని మొగుడు పంపితే పొలమే చేసుకురావాలి. మరి పొలం చేసుకోకుండా దారిన పొడుగు ఉన్నటువంటి కూలీలని లేకపోతే వేరే వాళ్ళతో సరసలాభాలు ఆడితే అనుమానం రాదా? ఇలాంటి లేనిపోని తలపోట్లు తెచ్చుకుంటారు వీళ్ళు. అండ్ హెడ్ ఇంజరీస్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి వీళ్ళు. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు నడిచేసి పొద్దున్న వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పారు, లేకపోతే ఈయన చెప్పాడు నేను నడక అని మీరు తెగ నడిచేశారు అనుకోండి, వీరమాచినేని గారు చెప్పారని, మీకు నడకే ఉండిపోద్ది. ఇంకా మొత్తం మోకాళ్ళ చిప్పలు అరిగిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేసినా సరే అది పని చేయదు. కాబట్టి
ఈ రాశి వారంతా కూడా మనకి ఉద్యోగ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు కూడా నిదానంగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు, ఇంకా ఈ రాశి వాళ్ళకి విశేషంగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు? వీళ్ళకి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద మనం ఈ జాతకాలు చెప్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఇలాగే చాలామందికి ఉంటాయి, కానీ కొంతమందికి డీవియేషన్స్ ఉంటాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ ఏం చేయాలంటే ఫస్ట్ లైఫ్లో ఎప్పుడు ఇల్లు కొంటారు, ఎప్పుడు మోటార్ సైకిళ్ళు కొంటారు, ఎప్పుడు కార్లు కొంటారు, ఎప్పుడు పెళ్ళాలు వస్తారు, ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు, ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కడికి కూడా. ఎప్పుడు పిల్లలు పుడతారు, ఎప్పుడు పిల్లలు పెద్దల్ని ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతకం చూడాలి. అందువలన మనకి నాసా రిపోర్ట్స్ని బట్టి మోడర్న్ సైన్స్ని, ప్రాచీన ఋషి సంస్కృతి సిద్ధమైనటువంటి యొక్క జ్యోతిష శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పాలి మనం. కాబట్టి మనల్ని కాంటాక్ట్ చేయాలి. మన సెక్రటరీస్ ఉన్నారు, మన సెక్రటరీస్ని వీళ్ళు కాంటాక్ట్ చేయాలి, చక్కగా బ్రహ్మాండంగా చెప్తారు. అయితే చాలామంది మన సెక్రటరీస్ ఏం చెప్తున్నారంటే పర్సనల్గా కలవాలి అని అంటున్నారు. పర్సనల్గా కలవడానికి నేనేమో మెగాస్టార్ చిరంజీవిని కాదు, లేకపోతే నయనతారని కాదు. కాబట్టి నేను ఒక సామాన్యమైనటువంటి జ్యోతిష్కుడిని. కాబట్టి వీళ్ళు మీకు సేవ చేయడానికి ఉన్నాం నాయన, మిమ్మల్ని మంచి జగద్గురువులను చూపిస్తున్నాను నేను. జగద్గురువులను చూడండి మీరు. జగద్గురువులు వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, ఇలాంటి వాళ్ళు వాళ్ళని మీరు ఫోటో పెట్టుకొని వాళ్ళ ప్రేమను పొందండి. మేము పోస్ట్ మ్యాన్ మాత్రమే నేను. కాబట్టి వీళ్ళు ఆతృత ఉంటుంది కాబట్టి వీళ్ళకి చక్కగా వీళ్ళు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు ఆతృత మేము తీర్చేస్తాం. మోస్ట్ అక్యురేట్ అండ్ డీసెంట్ ప్రిసైజ్ జ్యోతిషాన్ని అందిస్తాను. నా మాట అందులో తిరుగులేదు మీకు. సరసమైన ధరలకు మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఏమిటండి బాబు గురువుగారులు అందరూ బయట కమర్షియల్ అయినా మేము మరీ అంత కమర్షియల్ కాదు, జస్ట్ కొంచెం కమర్షియల్. అందువలన ఫీజులు ఇవ్వాలి కదా మరి. కెమెరామెన్లకి ఎవరిస్తారు, యాంకర్స్కి శాలరీస్ ఎవరిస్తారు, ఛానల్స్ ప్లాట్ఫామ్ ఉంటేనే మేము చెప్పగలుగుతాం. సో అది అర్థం చేసుకోండి. కాబట్టి వీళ్ళందరూ పరిహారాలు ఏం చేయాలంటే మనకి జిల్లేడు పూలు ఉంటాయి, జిల్లేడు పూలు. ఆ జిల్లేడు పూలు తీసుకొని కాశీ వెళ్తే అన్ని జిల్లేడు పూలతో పూజ చేస్తూ ఉంటారు శివుడికి. త్రిపుర భైరవికి చేయాలా, ఫాస్ట్ గ్రోత్. సమంత చూడండి ఎంత ఫాస్ట్ గ్రోత్ అయిపోయిందో. సమంత 2.0 అయిపోతుంది ఇప్పుడు. మళ్ళీ లింగభైరవిని నమ్ముకుంది. లింగభైరవి, తమన్నా భాటియా, సమంత, రాజ్, తర్వాత ఈ యొక్క అక్షయ్ కుమార్, నెక్స్ట్ మన ఇంకో హీరోయిన్ ఉంది ఉపాసనారెడ్డి. హీరోయిన్లకే హీరోయిన్. ఈవిడ నా శిష్యురాలు రామ్ చరణ్, ఇండస్ట్రియలిస్ట్ రామ్ చరణ్ భార్య. వీళ్ళంతా కూడా త్రిపుర భైరవికి చేస్తారంటే లింగభైరవి అమ్మవారికి. కాబట్టి ఆ మంత్రోపదేశం చదువుకోవాలి వీళ్ళు చక్కగా, ఆమె స్తోత్రాలు చదువుకోవాలి. అండ్ ఈ వంకాయ ఉంటుంది కదా, వంకాయ, ఆ వంకాయని వీళ్ళకి మనకి శాకంబరి అమ్మవారు అంటాం. ఒక వంకాయ, ఒక బెండకాయ, ఒక చిక్కుడుకాయ, వీటి మూడిట్లతో అమ్మవారికి పటానికి అలంకారం చేయాలి శాకంబరి అమ్మవారిగా. మళ్ళీ ఆ సీజన్లో దొరికే పుష్పాలు అవి పెట్టి ప్రసాదం ఏం చేయాలంటే దప్పడం అంటాం. అన్నాన్ని మొత్తం ఆల్ వెజిటబుల్స్, అందులో గుమ్మడికాయని కంపల్సరీ వేస్తారు, బ్రాహ్మణులకు మాత్రమే వస్తుంది దప్పడం. అలా చక్కగా అంటే నానా కూరగాయలు వేసినటువంటి ఫుడ్డు అని అర్థం, కూరలు. అది వేసి మంచిగా నైవేద్యం పెడితే వీళ్ళకి అమ్మవారు ఇంకా అది తింటూ చక్కగా అయిపోద్ది. బ్రహ్మాండంగా వీళ్ళ కోరికలు తీరిపోతాయి నాయన. అద్భుతంగా ఉంటుంది 2026లో తులారాశి. కోర్టులో కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చేస్తుంది. మరి జాగ్రత్తగా చేసుకోవాలి వీళ్ళు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు. ప్రజల ఆదరణ ఎప్పుడు మీ మీద ఎలా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.